హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. యూట్యూబర్ వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెన్సీతో ఉన్న ఆ చిన్న అమ్మాయిని హస్బెండ్ ప్రేమించి ఎవరైతే ఇష్టపడి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడో దారుణంగా తనే పొడిచి ముక్కలు చేసి చంపేశాడు. ఎందుకు జనాలలో నేర ప్రవృత్తి అనేది పెరుగుతుంది? ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దల్ని ఎదిరించి కలిసి కాపురం ఉంటున్న వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? లీగల్ సైకాలజీ ప్రకారం వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి? దీనికి ఎలాంటి శిక్షలు పడతాయి? దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో మనం చూసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, యూట్యూబర్గా ఉన్నారు, ఆమె కొంచెం ఫేమస్లో కూడా ఉంది. హస్బెండ్తో కలిసి కూడా వ్లాగ్ షూట్స్ అలాంటివి చేస్తుంది. లవ్ మ్యారేజ్ మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది. ఇంత ప్రేమించుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి లోపల తన బిడ్డ పెరుగుతుందని తెలిసినా కూడా అదే బిడ్డని, అదే ప్రేమించిన అమ్మాయిని కడుపులో పొడవడం, చంపడం, నేరంగా మొక్కలు కొయ్యడం, ముక్కలు చేయడం అనేది మనం ఎలా చూడొచ్చు? వీళ్ళ సైకాలజీ అనేది ఎలా ఉంటుంది? దీనికి ఎలాంటి శిక్షలు పడతాయి మేడం? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మరి 2 మర్డర్స్ కింద పరిగణించాలా, అంటే మానవత్వాన్ని హత్య చేసే మనుషుల్లా పరిగణించాలా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అంటే నోన్ పర్సన్ చనిపోయి ఉంటే కనుక అది చాలా బాధ అనిపించేది. ఇవాళ ఏంటంటే ఇది కామన్ అయిపోయింది. జస్ట్ అయ్యో చనిపోయారా, చంపేశారా అనే ధోరణికి వచ్చేసాం. ఎందుకంటే రిపీటెడ్గా ఇలాగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లేదంటే డిఫరెంట్ టైప్స్లో మర్డర్ చేసేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లేకపోతే విలేజ్లో ఉన్నవాళ్ళు, సిటీస్లో ఉన్నవాళ్ళు అనే డిఫరెన్సెస్ కూడా మనకి ఏమి ఉండట్లేదు. బికాజ్ ఎక్కడ కూడా అందుబాటులో ఉన్న వస్తువు ఏంటంటే నేర ప్రవృత్తి పెంచడానికి ఉన్న ఏకైక సాధనం వచ్చి సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. మనం ఎన్ని వీడియోస్ చేసుకున్నా, ఎంతమంది గొడవ పెట్టినా, ఎన్ని కంట్రీస్లో గవర్నమెంట్ బ్యాన్ చేయాలని ట్రై చేసినా, మన అవేర్నెస్ తీసుకొచ్చిన అవేర్నెస్ అంటే ఇన్ ద సెన్స్ మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది నేర ప్రవృత్తి కోసం చేసుకుంటున్నారు ఇవాళ రేపు. అవేర్నెస్ అనేది ఇప్పుడు ప్రతిదీ ఒక కంట్రీ చేతిలో లేకపోతే ఒక గవర్నమెంట్ చేతిలో ఉండదు రోహన్. ఇప్పుడు ఏంటంటే 16 ఇయర్స్ వాళ్ళకి కొన్ని యాప్స్ బ్యాన్ చేయాలనుకుంటున్నారు, కానీ ఒకటే బ్యాన్ చేసేలోపు పుట్టగొడుగుల్లా వేల పుట్టుకొస్తున్నాయి. సో దట్ సోషల్ అవేర్నెస్ అనేది కావాలి కాబట్టి సోషల్ మీడియా వచ్చింది, కానీ అదేంటంటే నేర ప్రవృత్తి పెంచడానికి ఒక ఏకైక సాధనం అయిపోయింది. నీకు ఏది కావాలన్నా, ఎలా చంపాలనుకున్నా వాళ్ళకంటే గొప్పగా చంపాలనే నేర ప్రవృత్తిని అలవర్చుకుంటున్నారు. నియంత్రణ లేని ఆలోచనలు. ఎందుకు సైకలాజికల్గా ఏం ఆలోచించుకోవాలంటే నియంత్రణ లేని ఆలోచనలు, అంటే అద్దులేని ఆశలు, ఏదో చేసేయాలనే తపన, క్షణికావేశం కూడా కాదు. ఇది నేర ప్రవృత్తి. క్షణికావేశంలో చేసేదాన్ని ఏమంటారని అంటే ఏదో జరిగిపోయింది, అటెంప్ట్ మర్డరు, లేకపోతే కల్పబుల్ హోమిసైడ్, మర్డరు, లేకపోతే ప్రీ ప్లాన్డ్ అనేది అంటారు. ఇక్కడ చంపేది కూడా ఎట్లా చంపుతున్నారంటే బ్రూటల్ మర్డర్స్. ఎందుకంటే ఒక మనిషిని, ఒక ఇష్టమైన వ్యక్తిని చేత్తో కొడితేనే, తిడితేనే కూడా మళ్ళీ మనమే బాధపడే సందర్భాలు, అంటే హ్యూమన్ బీయింగ్ వాళ్ళు బాధపడే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆ చిన్నదానికే బాధపడే మనుషులు ఒక రాక్షసత్వాన్ని డెవలప్ చేసుకుని సెల్ఫ్గా నేర ప్రవృత్తి డెవలప్ చేసుకుంటున్నారు. పాత రోజుల్లో ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ ఉండే, అంటే ఒక ఏరియాలో ఉంటే, సమ్స్లో ఉంటే ఇలా ఉంటారు, సిటీలో ఉంటే ఇలా ఉంటారు, మంచి ఏరియాలో ఉంటే ఇలా అలవర్చుకుంటారని పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ లిమిట్స్లో పిల్లల్ని సాధ్యమైనంత వరకు మంచి స్కూల్స్, మంచి ఏరియాస్, మంచి అకామిడేషన్ ఇవ్వడానికి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు ఏంటి, ఎక్కడున్నా ఒకేలా అయిపోతుంది. సో ఎందుకంటే పరిస్థితులను చూసి నేర్చుకునే వాళ్ళు కొద్దిమంది నేరస్తులు ఉన్నారు. సెల్ఫ్గా మోటివేట్ చేసుకుని చేతిలో నుంచి పరిస్థితులు ఏమీ వాళ్ళని మోటివేట్ చేయట్లేదు. ఒక దొంగగా తయారయ్యాలన్నా, ఒక మర్డరిస్ట్గా తయారవ్వాలన్నా, ఒక ఫ్యాక్షనిస్ట్గా తయారవ్వాలన్నా మనకేముంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం, అంటే విపరీతమైన, అంటే వాళ్ళకి ఇప్పుడు భార్యలను చంపుతున్నారు, తల్లిని చంపుతున్నారు, పిల్లలను చంపుతున్నారు, లేకపోతే ఫ్రెండ్ని చంపుతున్నారు. కానీ రేపొద్దున్న ఇట్లా ఏదన్నా చిన్న ఇష్యూస్లోకి, ట్రాఫిక్లోని ఇష్యూస్ కూడా వాళ్ళని చంపేసే పరిస్థితులు కూడా వచ్చేస్తాయని భయంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ సోషల్ మీడియాలో పెరిగిన తర్వాత కూడా మనలాంటి వాళ్ళు లీగల్ అవేర్నెస్ కల్పించాలి. మీ జీవితం ఏమవుతుంది, ఇలాంటి మర్డర్స్ చేసినప్పుడు కానీ మీరు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయి,
కోర్టు మీకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తుంది, దానివల్ల మీ లైఫ్ ఏమవుతుంది అనేది కూడా మనం ఎన్నో అవేర్నెస్ వీడియోస్, వేల వీడియోస్ మనం యూట్యూబ్ లో చేస్తున్నాం. అన్ని చూస్తున్నారు, లైక్ చేస్తారు, కమెంట్స్ చేస్తారు, బాగా చెప్పారంటారు, షేర్ చేస్తారు, పర్సనల్ గా మెసేజ్లు చేస్తారు కొంతమంది. మీరు మంచి మొన్న ఒక చూసాను నేను మొన్న సోషల్ మీడియాలో, ఏంటంటే మనుషులు ఎలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు లోన్లీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు మేడం, ఏంటిది? ప్రైవసీ. అదే రిలేషన్ అనేది ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే మనిషి సంఘజీవి అంటాం మనం. సమాజంలో ప్రతి మనిషి నుంచి మనం ఏదో నేర్చుకుంటాం, ప్రతి సంఘటన నుంచి ఏదో నేర్చుకుంటాం. ఎందుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకంటే అప్పుడు ఒక మాట్లాడడానికి ఒక మనిషి ఉండేవారు కాదు. ఇప్పుడు దాదాపు యావరేజ్గా ఒక మనిషి 5 to 6 hours ఫోన్ మీద, అంటే వాళ్ళు బ్రెయిన్ ఎంత స్ట్రెయిన్ అవుతుంది, కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతున్నాయి, సో వాళ్ళు ఫిజికల్గా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది మనం ఆలోచిస్తే 5 hours సోషల్ మీడియాలో ఉంటే, అంటే మోర్ దెన్, అంటే 8 hours వర్క్ చేస్తాము మినిమం. 10 hours వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 5 hours అనేది ఓవరాల్గా 5 hours వేసుకుంటే 10 to 15 hours. మళ్ళీ మన పర్సనల్ ఫుడ్ అని ఇదని ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా ఏంటంటే చాలా మనిషిలో ఒక కంట్రోలింగ్ పవర్ పోతుందని డాక్టర్స్ చాలా చెప్తుంటారు. మినిమం 6 to 8 hours, 10 hours కూడా స్లీప్ ఉంటే చాలా మంచిదని. ప్రీవియస్ డేస్లో, ఓల్డెన్ డేస్లో 8కి 9కి మ్యాక్సిమం పడుకునేవారు, మ్యాక్సిమం 10 పడుకునేవారు, మార్నింగ్ 6, 7 అలా నేర్చేవారు. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా మనము ఓన్లీ సోషల్ మీడియా అనుకుంటున్నాను తప్పిస్తే సోషల్ మీడియాలో ఉండడం వల్ల నిద్రపోవట్లేదు. మీరు చూడండి, చాలా అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరి రూమ్లో వాళ్ళ ఫోన్లు పట్టుకు పడుకోవడము, ఏదో చెత్త అంతా చూడడము, ఫోన్ చూడకపోతే నిద్ర రావడం అంటూ. ఈవెన్ ఇంట్లో మేడ్స్ ఉంటారు, మేడ్స్ కూడా ఏంటంటే వాళ్ళ పని అయిపోతే కొంచెం గ్యాప్ వస్తే వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నారు. ఈవెన్ మా ఇంట్లో కూడా జరిగేది అదే. సో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మనం పిలిచిన వెంటనే కూడా వాళ్ళ అటెన్షన్ అనేది ఎట్లా అయిపోతుందంటే ఆక్యుపైడ్ మైండ్ అనేది మొబైల్ మీద పోతుంది. అందుకే సెల్ఫ్ నియంత్రణ పోతుంది. ఎందుకంటే బ్యాడ్గా అడిక్ట్ అవుతున్నారని కాదు, షార్ట్స్ చూడడానికి అడిక్ట్ అయిపోతున్నారు, రీల్స్ చూడడానికి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఏంటో క్యూరియాసిటీ ఏం జరుగుతుందనేది, అంటే మన లైఫ్లో, మన ఎగ్జామ్లో, మన జాబ్లో క్యూరియాసిటీ లేదు జనాలకి. సోషల్ మీడియాలో ఏం జరిగిపోతుంది, ఒక హీరో పెళ్లి చేసుకున్నాడా, ఒక హీరోయిన్ ఏమైంది, వాళ్ళ అఫైర్స్ ఏమైనాయి, వాళ్ళు లేకపోతే సెకండ్ మ్యారేజ్ ఏమైంది, ఇదంతా కాన్సన్ట్రేషన్. ఇప్పుడు తమిళనాడు ఇష్యూ చూస్తే అక్కడ రాజకీయం కంటే కూడా అక్కడ లీడర్స్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ నడుస్తుంది. సో అన్నెసెసరీ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, సెల్ఫ్ నియంత్రణ లేకపోవడము, అవేర్నెస్ అనే మంచి వీడియో ఎవడో చూడడు. సో ఇవన్నిటికీ ఏంటంటే వాళ్ళే గెంటుకుంటున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు ప్రొవోక్ చేయట్లేదు. సో నువ్వు నియంత్రణ లేనప్పుడు నువ్వు ఏదైనా చేయవచ్చు. సో ఎప్పుడైతే క్రూయాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో, నేర ప్రవృత్తి పెరిగిపోతుందో, దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ పనిష్మెంట్ కూడా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన చంపే ముందు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, ప్రేమించుకున్నారు. అంటే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళే వ్లాగ్ కూడా వాళ్ళు తీసి పెట్టారు. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఓవర్ నైట్ అట్లా ఓవర్ నైట్ మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంటర్నల్గా పెట్టుకుంటారు కొంతమంది ఏముంటారంటే పైకి కనిపించారు. సో ఇప్పుడు వైఫ్ ఎదగడం కొంతమందికి ఇష్టం ఉండదు, తనని డామినేట్ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు, తనకి ఎక్కువ పేరు రావడం ఇష్టం ఉండదు, తన ప్రజెన్స్లో ఎవరితోటైనా క్లోజ్గా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఓవర్ నైట్ ఏది బ్లాస్ట్ అయిపోదు, అంటే ఓవర్ఫ్లో అయితేనే బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనము గ్యాస్ ఇప్పేస్తే 10 నిమిషాలు 5 నిమిషాలకి ఏది బ్లాస్ట్ అయిపోతుంది, అది ఎక్కువ టైం అయితేనే బ్లాస్ట్ అవుతుంది. అలా ఏది కూడా ఓవర్ఫ్లో అయ్యి ఓవర్ అయిపోతేనే బ్లాస్ట్ అవుతుంది. మనిషి ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్యన ఏమున్నాయో తెలియదు, అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చే వరకు బయటికి రాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా బెడ్రూమ్ విషయాలు అసలు ఏమైపోతున్నారు రోహన్ జనాలు, ప్రెగ్నెన్సీ వచ్చిన టెస్ట్లు, అంటే అదే ఏది పర్సనల్ లేదా, మనుషులకి ఏది లేదా, అంటే ప్రతిదీ చూపించుకోవడమేనా, వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేదా. వాళ్ళు సొంతంగా ఏం చేస్తున్నారు, ఒక బిడ్డ పుట్టడం దగ్గర నుంచి, ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి, ఊము దగ్గర నుంచి, అబ్బాబా ఏమి అంటే మనం ఏదైనా మాట్లాడితే ఏదో టీవీలో వాళ్ళు పాపులర్ అవడానికి, లేకపోతే ఓవర్ నైట్ సెలబ్రేట్ అయిపోవడానికి, ఎవరికి వాళ్ళే సెలబ్రిటీస్ ఇవ్వలేరు రేపును. కానీ మనం మంచి చెప్పాలనుకుని మనం ఇలాగంటే పరిధులు దాటి చేసే వ్యవహారాలన్నిటి కూడా అమ్మాయిలు కూడా ఎట్లా అయిపోతున్నారు. పనిష్మెంట్ అడిగారు మీరు, పనిష్మెంట్ అనేది ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా స్టబర్న్ అయిపోయినప్పుడు, సైకలాజికల్గా నేరం అనేది నిలబెట్టుకున్నప్పుడు ఎక్కడ బ్రతికితే ఏంటనే స్థితికి వచ్చేస్తారు చాలామంది. మనము చాలామంది అంటుంటారు, అంటే నేరం చేస్తారు తర్వాత
తర్వాత వాళ్ళ లైఫ్ గురించి మీకు తెలియదు అంటే వాళ్ళకి అది కూడా తెలుసు. అంటే మనం చెప్తున్నామని కాదు. అంటే మనం ఇప్పుడు చట్టం కూడా 100 మంది చేస్తే, తప్పు చేస్తే 100 మంది దోషులు విడిపోయినా పర్లేదు, ఒక నిర్దేశం మాత్రం మనం పనిష్మెంట్ చేయకూడదని చట్టంలో ఉంటుంది. అలాగే ఏంటంటే 100 మంది ఇప్పుడు నేరం చేస్తే అందులో ఒక్కరికో ఇద్దరికో పనిష్మెంట్ల గురించి భయపడతారేమో ఇవాళ రేపు. అంటే వాళ్ళు అన్నోయింగ్లీ చేస్తారు కాబట్టి, అంటే క్షణికావేశంలోనో ఇరుక్కోవడమో చేస్తారు. దీస్ పీపుల్ ఏంటంటే వాంటెడ్లీ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చంపాలో గూగుల్లో సెర్చ్ చేసేవాడు లేదా యూట్యూబ్లో చూసేవాడు, ఎలాగా పనిష్మెంట్లు ఉంటాయి కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. పనిష్మెంట్ల గురించి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చెప్పవసరం లేదు. కోర్టు రూల్స్ ఎలా ఉంటాయి, కోర్టులో ఎలా ఉంటారు, జైలు ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని లేదు. రీసెంట్గా ఇప్పుడు ఏమైంది, ప్రత్యూష కేసు ఉన్నది, ఒక ఓల్డ్ హీరోయిన్ చనిపోయింది. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత 24 ఏళ్ళ తర్వాత పనిష్మెంట్ పడింది. అది కూడా పరిగి 24 ఏళ్ళు జీవితం ఆయన అనుభవించాడు కదా. నేరస్తుల ప్లేస్లో ఉన్నవాళ్ళు 24 ఏళ్ళు జీవితం, ఇంక 2 ఏళ్లే కదా వెళ్ళొచ్చేది. ఇలాంటి అన్నీ కొన్ని చూసి అలా నేర్చుకుంటున్నారు. అంటే మనము ఒక మనిషిని చాలా కిరాతకంగా అతి దారుణంగా చంపేసిన వ్యక్తిని 3 నెలల్లో ఛార్జ్ షీట్ అయిపోతే బయటకు వచ్చేస్తాం. తర్వాత ఒక 10 ఏళ్ళు నడిపిస్తాం, తర్వాత హైకోర్టుకి వెళ్తాం, తర్వాత సుప్రీంకోర్టుకి ఈ లోపు బతికేవాడు ఎవడు. ఇలాంటి క్రూయల్ ఆలోచనలు. ఇప్పుడు క్రూయల్గా మర్డర్ చేయడమే కాకుండా, ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక క్లయింట్ సూసైడ్ చేసి చనిపోయాడు. సో ఆ లైఫ్లో చాలా చేశాడు తను. నేను చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లైఫ్ అంతా ఎంజాయ్ చేసి చనిపోయాడు. అంటే దీన్ని ఏమంటాం మనము? ప్రీ ప్లాన్డ్ సూసైడ్లో నువ్వెవ్వరు ఎలా పోతే నాకెందుకు, నీ పిల్లలు ఎలా పోతే నీకెందుకు, నా అమ్మ ఎలా పోతే నాకెందుకు, నా వైఫ్ ఎలా పోతే, ఏది ప్రపంచ దునియా ఏమైనా అయిపోయి నేను నాకు కావాల్సింది చేశానా లేదా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వెళ్తే అదృష్టవంతులు లైఫ్ అంతా చూశారు, వాళ్ళ కాళ్ళు మొక్కండి బ్లెస్సింగ్స్ తీసుకోండి అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికితే ఇట్స్ ఎనఫ్, లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసి నేను చచ్చిపోయిన పర్లేదు, 20 ఏళ్ళకి నేను జీవితం మొత్తం చూసాను వాళ్ళు ఉన్నారు. అట్లా అంటున్నారు. 10 ఏళ్ళకి శిక్ష పడుతుంది, అప్పటి వరకు నేను ఉంటానా, ఈలోపు నాకు నచ్చింది నేను చేయాలి, ఒక మనిషిని చంపేయడం కూడా నాకు నచ్చింది అనేది. సో ఏంటంటే మనం ఎంత మొత్తుకున్నా మనుషుల్లో మళ్ళీ ఒకలాంటి ఏదో రివల్యూషన్ లాంటిది రావాలి ప్రపంచంలో. అది వస్తేనే కానీ మనము ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయండి చూడకండి అంటే ఆటోమేటిక్గా ఒక నిమిషం టైం దొరికినా అక్కడికి వెళ్తుంది. బ్యాంక్స్లో చూడండి, బస్ స్టాప్లో చూడండి, రైల్వే స్టేషన్లో, ఎక్కడ ఎనీవేర్ పక్కన మనిషి ఉంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక స్మైల్ ఇవ్వడము, ఏ ఊరు ట్రావెల్ చేస్తున్నారని అడగడము, లేకపోతే ఇలాంటి కొన్ని సంఘటనలు మనకి ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే మెమొరబుల్గా కూడా కొన్ని ఉంటాయి. అంటే కొంతమంది పరిచయస్తులు అలాంటిది ఇప్పుడు ఎవ్వరు మనం ఇక్కడి నుంచి ట్రావెల్ చేసే వరకు మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఎవరితో మాట్లాడట్లేదు, మొబైల్ పట్టుకుంటున్నాం, చూసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. బికాజ్ ఇది విపరీతమైన నేరాలకి ఇంకా ఏ అయ్యి వచ్చింది, కొన్ని ఇలా కొట్టుకుపోతాయి, జాబ్స్ పోతాయి, మూవీస్ పోతాయి, ఇవన్నీ పోతాయి అని అనుకుంటున్నాము. ఈ సోషల్ మీడియా ఇంకొక 5-6 ఇయర్స్ ఇప్పటికే పెళ్ళిళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మనుషులతో కలిసి ఉండే ఇష్టం లేదు, ఎలా దారితీస్తాయి అనేది ఎవరు ఊహగా వాళ్ళకి అందండి. బతకడానికి ఇంట్రెస్ట్ లేదు మేడం. అదే అంటున్నా, బ్రతకడానికి ఇంట్రెస్ట్ లేదు. ఈ బతికెందుకు, ఉన్నాం కదా ఏ రోజుకి ఆ రోజే బతికేద్దాం. ఇప్పుడు ఫిలాసఫీ ఏం చెప్తుందంటే మనకి ఏ రోజుకి ఆ రోజే బతకాలి, రేపటి గురించి ఆలోచన చేయొద్దు అని చెప్తుంది. దాన్ని నెగిటివ్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎంజాయ్ చేసేద్దాం, ఇవాళ తాగేద్దాం, తినేద్దాం, తిరిగేద్దాం, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేద్దాం, లేకపోతే అప్పులు చేసేద్దాం, రేపు చూసుకుందాం, ఏం చేస్తాం ఇన్ని రోజులు బతికి అనే విపరీత ధోరణిలోకి మనుషులు వెళ్ళిపోయారు. సో వీటిని లీగల్గా చెప్పి అవే చెప్పి కూడా ఏం చెప్తాంలే అనే దానికి వచ్చేసింది. కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే, కానీ మనిషి ఎందుకో ఒకసారైనా ప్రశ్నించుకోవట్లేదు మానవ జీవితం ఏంటి అనేది. ఎంత ధైర్యం కావాలి ఒక మనిషిని చంపడానికి. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యి రోడ్డు మీద అయితేనే చూడలేక కళ్ళు మూసుకుని, అన్నోన్ పర్సన్కి అయితేనే మనము ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఒక ఏడ్చి 2-3 రోజులు దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. అలాంటిది నీ సహచర్యంలో ఉన్న మనిషిని అట్లా అతి దారుణంగా చంపడం అనేది ఏముంటాయి పెద్ద శిక్షలు. కసబ్ లాంటివాడికి మన ఇండియాలో వాడిని అన్నీ మనము ఇది చేసి పంపించాం. లాస్ట్ కొన్నేళ్ళు జీవితం చూసిన తర్వాత
ఇలాంటి వాళ్ళకి ఇంకా పెద్ద ఏంటి స్పాట్లో ఉరేసేస్తారా? లేకపోతే స్పాట్లో ఏమన్నా ఆ పెయిన్ నీకు తెలియాలని పొడి చేసి ఇది జంగిల్లా అయితే మన దగ్గర లేదు కదా! సో, ఇవన్నీ చట్టానికి, న్యాయానికి, సమాజానికి వదిలేసి కాదివి. వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవాల్సిన విపరీతమైన మానసిక ప్రవృత్తికి ఎవరైనా బలి కావచ్చు. ఇవాళ భార్యలే బలవుతున్నారు, తల్లులవుతున్నారు, ఇంట్లో వాళ్ళవుతున్నారని ఎవరికాళ్ళు వదిలేయడం కాదు. ఇదంతా ఏంటంటే వ్యక్తిగత సంస్కరణ అనేది చాలా అవసరం. అదే ఇంకొకసారి నొక్కి చెప్పాలంటే వ్యక్తిగతగా నియంత్రణ, వ్యక్తిగత సంస్కరణ. మనిషి అరే బాబు! మీరు బతకపోతే మీరు చచ్చిపోండి. ఎదుటోళ్ళని చంపేస్తున్నారు. ఎందుకు ఇంత ఘోరంగా తయారవుతున్నారనేది మనం ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ఇది. ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాల్సిన విషయాలు.